దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. దేవుని యందు ఆనందించడం అంటే పరిస్థితి ఏదైనా సరే, మనకు కష్టం వచ్చినా లేకపోతే మన దగ్గర ఉన్నదంతా పోయినా దేవుణ్ణి స్తుతించగలగడం. ఏమీ లేకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నాకు ఇస్తాడు. ఏది జరిగినా నా మంచికే, ఏదైనా నా మేలుకే దేవుడు చేస్తాడు. నా తలంపుల కన్నా ఆయన తలంపులు ఎంతో గొప్పవి. నేను ఆలోచించేదానికన్నా నా గురించి దేవుడు ఎక్కువ ఆలోచిస్తారు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా భయపడిపోము, నిరుత్సాహపడిపోము, నీరసపడిపోము. దేవుడు నాకున్నాడు అనే గొప్ప మనోధైర్యంతో మనం ఉండగలుగుతాం. అటువంటి సందర్భంలో దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తారు. మనం ఊహించిన వాటికన్నా, అడిగిన వాటికన్నా మనం ఎంత అంటే ఊహించలేనటువంటి కార్యాలతో దేవుడు మన జీవితంలో మేలులు చేస్తాడు. అంతేకాక అందరూ ఆశ్చర్యపోయేలా, ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇలా వచ్చారా, దేవుడు వీళ్ళ జీవితంలో భలే గొప్ప కార్యం చేశాడే అనేలాగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నా, పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా స్తుతించారో, ఏబు తనకున్నదంతా పోయినా ఎలా అయితే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడో, మోషే అంతమందిని నడిపించాల్సి వచ్చినప్పుడు ఎన్ని సణుగులు వచ్చినా ఏదైనా దేవుని యందు నమ్మకం ఉంచి ఎలా అయితే ముందుకు సాగాడో, అలాగే మన జీవితంలో కూడా షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలా అయితే అగ్నిగుండంలోకి వెళ్ళగలిగారో, నా దేవుడు నన్ను కాపాడుతాడనే నమ్మకం, ధైర్యంతో వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, దానియేలు ఎలా అయితే సింహాల బోన్లో వేసినా తిరిగి మరలా వచ్చాడో, అదే ధైర్యంతో అదే నమ్మకంతో గనక మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని నమ్మినట్లయితే, నా దేవుడు నాకు ఏదైనా మంచి చేస్తాడు, నన్ను విడువడు, ఎడబాయడు అని మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని బట్టి మనం ఆనందించడం, మనకు ఉన్న వాటిని బట్టి కాక దేవుని బట్టి, ఉన్నా లేకపోయినా దేవుని బట్టి ఆనందించడం మొదలు పెడతామో, అప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా అద్భుత కార్యాలు జరుగుతాయని, మనం అందరికన్నా గొప్పగా దేవుడు మనల్ని నిలబెడతాడని తెలియజేస్తూ వందనాలు.